మై డియర్ బాడీస్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాజ్మలా తెలుగు. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మనము ఫార్వర్డ్ లుకింగ్ మెంటాలిటీ అనే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. సో లైఫ్లో మనుషులు అన్హ్యాపీ ఎందుకుంటారు, టెన్షన్లలో ఎందుకుంటారు? ఎందుకంటే వాళ్ళు పాస్ట్లో స్టక్ అయిపోయి ఉంటారు. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు పాస్ట్లో ఏదైతే చేసినరు దాంతో స్టక్ అయిపోయి ఉంటారు. సి లైఫ్లో ద ఓన్లీ ఫ్యాక్ట్ ఏంటంటే టైం అనేది ముందుకు వెళ్తుంటుంది. మీరు వాచ్లో చూస్తే ఎప్పుడు కూడా టైం వెనకకి వెళ్ళదు. అదొక్కటే ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఏంది? సెకండ్స్ ముళ్ళు ఇలా తిరుగుతుంటుంది, ముందుకు వెళ్తుంటుంది. మీరు ఏమీ చేసినా టైంలో వెనకకి వెళ్ళలేరు. సో ఈ ప్రపంచం, ఈ యూనివర్స్ ముందుకెళ్తుంది. మనము పాస్ట్లో చేసిన విషయాలు, మనతో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయి అవిటిని పట్టుకొని ఉండిపోతే మనం ముందుకు వెళ్ళలేము. సమయం ముందుకు వెళ్ళిపోతుంది, ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది, టైం ముందుకు వెళ్ళిపోతుంది, మనం అక్కడే ఉండిపోతాం. సో మనం ఎప్పుడు ఫార్వర్డ్ లుకింగ్ మెంటాలిటీ అనేది ఒకటి పెట్టుకోవాలి. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాం. మనుషులు బిజినెస్ స్టార్ట్ చేస్తారు, చిన్న లాస్ వస్తుంది, లేదా బిజినెస్ పార్ట్నరు చీట్ చేస్తారు. జీవితంలో నేను బిజినెస్ చెయ్యా, నాతో ఇంత పెద్ద అన్యాయం జరిగిపోయింది, నా బిజినెస్ పార్ట్నర్ చీట్ చేసిండు, బిజినెస్ అంటే రిస్క్, నేను 1,00,000 2,00,000 పొడగొట్టుకున్నాను, ఓ మై గాడ్ రిస్క్. పాస్ట్లో స్టక్ అయిపోతారు. ఫార్వర్డ్ లుకింగ్ ఉన్న మెంటాలిటీ మనిషి ఏం ఆలోచిస్తాడు? ఫస్ట్ టైం నేను బిజినెస్ చేసిన, సో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేకుండే, సో బిజినెస్ పార్ట్నర్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేకపోయినా, అండ్ బిజినెస్లో కూడా కొన్ని చిన్న చిన్న ఎర్రర్స్ జరిగిపోయినాయి, దానివల్ల లాస్ వచ్చింది, ఒక 1 lakh 2 lakhs. నో ఇష్యూస్, ఐ విల్ రీస్టార్ట్. అండ్ మళ్ళీ కొత్తగా ట్రై చేస్తా. పాస్ట్ గురించి ఆలోచించాడు, అంటే పాస్ట్తో నేర్చుకుంటాడు, కానీ పాస్ట్ గురించి బెంగ పెట్టుకోడు. నెక్స్ట్ ముందుకెళ్తాడు. ఫార్వర్డ్ లుకింగ్ మెంటాలిటీ. అండ్ లవ్, రిలేషన్షిప్స్. చాలామంది చిన్న బ్రేకప్, వాళ్ళు కలిసి ఒక 1 month తిరిగిన తర్వాత బ్రేకప్ అయిపోతేనే, ఓ నో నాకు లవ్లు రిలేషన్షిప్స్ వద్దు, నేను సింగిల్గానే ఉండిపోతా జీవితాంతం, లవ్ ఈజ్ డేంజరస్, లవ్ ఈజ్ పెయిన్ఫుల్ అని అక్కడికి ఆగిపోతారు. ఫార్వర్డ్ లుకింగ్ మెంటాలిటీ పర్సన్ ఎలా ఆలోచిస్తారు? ఇట్స్ ఓకే, 1 month కలిసినాము, తిరిగినాము, సినిమాలకు పోయినాము, ముద్దులు కూడా పెట్టుకున్నాము, కానీ కుదరలేదు. ఓకే, ఆ అమ్మాయి ఏమేమో చెప్పింది, వాళ్ళ ఇంట్లో వద్దంటున్నారు అన్నది, ఇది అన్నది, ఫైన్, నో ఇష్యూస్, కానీ ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్, జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటా. ఎవ్రీ ఇయర్ గూగుల్ ఫొటోస్ నన్ను గుర్తు చేస్తుంది, ఈ టైంలో ఒక బ్యూటిఫుల్ టైం నాకు ఈ అమ్మాయి ఎంబడి ఉండే అనేసి. సో ఇప్పుడు నెక్స్ట్ వేరే వ్యక్తికి ఛాన్స్ ఇస్తాను నా లైఫ్లో, లైఫ్ షుడ్ గో ఆన్ అని ముందుకు వెళ్తుంటాడు ఆ వ్యక్తి. మగవాడు కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఫార్వర్డ్ లుకింగ్ మెంటాలిటీ పర్సన్ ఎప్పుడు నెక్స్ట్, వాట్ ఈజ్ నెక్స్ట్ అని ఆలోచిస్తారు, అయిపోయిన దాని గురించి ఆలోచించరు. లైఫ్లో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అంటుంటారు, నేను చాలా బ్యాడ్ పరిస్థితిలో ఉన్నాను, నా లైఫ్ అంతా నాశనం అయిపోయింది. అలాంటప్పుడు నేను అడిగా వాళ్ళని, మీ లైఫ్ అంతా నాశనం అయిపోయిందా? మీరు బ్యాడ్ పరిస్థితిలో ఉన్నారా? అవును. ఓకే, మీకు ఉండడానికి ఇల్లు ఉందా? ఉంది. మీకు తిననీకు 3 పూటల ఫుడ్ ఉందా? ఉంది. మీకు వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయా? ఉన్నాయి. ఏం బాధ ఉంది బాస్ మీకు?
ఈ మొత్తం ప్రపంచంలో కోట్ల 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 మనుషులు ఉన్నారు, వాళ్ళకు ఉండడానికి ప్లేస్ లేదు. వాళ్ళ కంట్రీలో వార్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఇల్లు ఇరిగిపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు పుట్టిందే చాలా పూర్ ఫ్యామిలీలు ఉండొచ్చు, వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనుషులకి. 100 కోట్ల జనాభా ఉంది, ఎవరికైతే ఉండడానికి ఇల్లు లేదు. 100 కోట్ల జనాభా ఉంది, ఎవరికైతే డైలీ ఫుడ్ దొరకదు. 100 కోట్ల జనాభా ఉంది, ఎవరికైతే వేసుకోనికి డీసెంట్ బట్టలు లేవు. మీకు అవన్నీ ఉన్నాయంటే మీకు లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ హెల్త్ కూడా కొద్ది గొప్ప మంచిగా ఉందంటే ఒక్కసారి మనం హాస్పిటల్కి వెళ్తే అర్థమవుతుంది మనుషులకు ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. సో ఎప్పటిదాకైతే మీ హెల్త్ కొద్ది గొప్ప బాగుంది, మీకు ఉండడానికి ఇల్లు ఉంది, అదొక చిన్న రూమ్ అయినా చాలు. మీకు ఉండడానికి ఇల్లు ఉంది కదా, ఇల్లు, ఫుడ్ డైలీ బిర్యానీ అని కాదు, సింపుల్ సమ్ న్యూట్రిషన్, హెల్త్కి ఎంతైతే ఫుడ్ కావాలా అంత దొరుకుతుంది కదా మీకు. సో ఎప్పటిదాకైతే మీకు ఉండడానికి ఇల్లు ఉంది, మీ హెల్త్ కొద్ది గొప్ప బాగుంది, మీకు ఫుడ్ ఉంది, మీ దగ్గర డీసెంట్ బట్టలు ఉన్నాయి, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరెప్పుడు కూడా లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం పీపుల్ 100కేని 99% పీపుల్ సఫర్ అయ్యేది ఇమాజినరీ ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అవుతారు, రియల్ ప్రాబ్లమ్స్ వల్ల కాదు. ఫార్చునేట్లీ ఇండియాలో ఇవాళ రేపు కొద్దో గొప్ప బేసిక్ కష్టం చేసుకున్న ఏ వ్యక్తికి కూడా ఫుడ్డు, బెడ్, బట్ట దొరుకుతున్నాయి. మనం ఒక చాలా మంచి కంట్రీలో ఉంటున్నాం. సో మనం ఎప్పుడు మన లైఫ్లో ఉన్న బ్లెస్సింగ్స్ గురించి ఆలోచించుకోవాలి, అంతేగాని ఇమాజినరీ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించుకోవద్దు. వేరే వాళ్ళని చూసి వాడు డాలర్స్లో సంపాదిస్తున్నాడు, నా జీతం ఎంత, నువ్వు ఏ జాబ్నైతే వేస్ట్, నా జీతం ఎంత అనుకుంటున్నావు, ఆ జాబ్ గురించి ఇంకొక 10 కోట్ల మంది ట్రై చేస్తున్నారు, వాళ్ళకి ఆ జాబ్ కూడా దొరకలేదు. సో మీరు ఫస్ట్ ఎంత లక్కీ అనేది ఆ మాట మీరు అర్థం చేసుకోవాలి జీవితంలో. ఆల్వేస్ నెక్స్ట్ ఏంటి అదే ఆలోచించండి, పాస్ట్ గురించి ఆలోచించకండి. ఎప్పుడు ఒక ఫార్వర్డ్ లుకింగ్ మెంటాలిటీ పెట్టుకోండి జీవితంలో. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆల్వేస్ వాట్ ఈజ్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. మీతో ఒకరు ఒక గొడవ పడుతున్నారు, మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, ఎవరో గొడవ పడుతున్నారు, ఫ్రెండ్ కావచ్చు, నువ్వు అప్పుడు ఇలా చేసావు ఇది. ప్లీజ్ ఆగు అని వాట్ ఈజ్ నెక్స్ట్, అంతే. వాట్ ఈజ్ నెక్స్ట్, హౌ డు వీ సాల్వ్ దిస్, వాట్ డు వీ డూ నెక్స్ట్, అంతే. నెక్స్ట్ ఏంటి అదే మాట్లాడండి, పాస్ట్ గురించి కాదు. లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్, డు నాట్ టాక్ అబౌట్ ద పాస్ట్, అంతే. సో ఈ వీడియో ఎట్లా అనిపించింది చెప్పండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఫార్వర్డ్ లుకింగ్ మెంటాలిటీ పెట్టుకోండి, నెక్స్ట్ ఆలోచించండి, లైఫ్లో ఎప్పుడు ముందు అడుగులు వేస్తూనే ఉండాలి. జానీ వాకర్, కీప్ వాకింగ్. సో ఇఫ్ యూ వాంట్ టాక్ టు మీ, మీరు నాతో మాట్లాడవచ్చు అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ ఎలా మెంటాలిటీ పెట్టుకోవాలి అది కూడా మాట్లాడవచ్చు. నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దాని పేరు onewaytolife.com. సో మీరు మొబైల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారంటే సింపుల్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి, వీడియో డిస్క్రిప్షన్లో, లేకపోతే బ్రౌజర్లో టైప్ చేయండి onewaytolife.com అండ్ మొత్తం వెబ్సైట్ చదవండి. అండ్ వెబ్సైట్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ వాట్సాప్ ఐకాన్ కూడా ఉంటుంది. వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి, మొబైల్ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీరు నాకు మెసేజ్ పంపించవచ్చు, హాయ్ వికాస్ అనేసి, నేనే మీకు రిప్లై చేస్తాను. అండ్ నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటా. సో మనము కన్సల్టింగ్ కాల్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు అండ్ వీ కెన్ డిస్కస్ అబౌట్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్, కమెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది, అండ్ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ, బాయ్.